अथ मन्त्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। మనము ప్రౌఢ రచనానువాద కౌముదిలో అభ్యాసం 22 ప్రారంభించుకున్నాము। అందులో బహువ్రీహి సమాసం గురించి ప్రస్తావించుకుంటున్నాము। అందులో నిన్న సమానాధికరణ బహువ్రీహి సమాసం చెప్పుకున్నాం। ముఖ్యంగా బహువ్రీహి సమాసానికి 5 భేదాలు ఉన్నాయి। అందులో ఒకటి బహువ్రీహి సమాసానికి 5 భేదాలు ఉన్నాయి। అందులో ఒకటి సమానాధికరణ బహువ్రీహి సమాసం చెప్పుకున్నాము। రెండవది వ్యధికరణ బహువ్రీహి సమాసం చెప్పుకున్నాము। మూడవది సహార్థక బహువ్రీహి సమాసం చెప్పుకున్నాము। నాలుగవది కర్మ వ్యతిహార బహువ్రీహి సమాసము। ఐదవది నై మరియు ఉపసర్గంతో యుక్తమైనటువంటి సమాసం బహువ్రీహి సమాసం। ఈ 5 సమాసాలు చెప్పుకున్నామట। 5 భేదాలు సమాసానికి। అందులో ఒకటోది సమానాధికరణ బహువ్రీహి సమాసం। ఈ సమానాధికరణ బహువ్రీహి సమాసానికి 5 భేదాలు చెప్పుకున్నామట। ఈ సమానాధికరణ బహువ్రీహి సమాసానికి 5 భేదాలు వస్తాయి। 5 భేదాలు ఏంటంటే ఇప్పుడు కర్మ కరణము సంప్రదాయం క్రమంగా వస్తాయన్నమాట। ఇవి సమానాధికరణ బహువ్రీహి సమాసానికి 5 భేదాలు తీసుకోండి, ఓకేనా? అది ఇలా గుర్తుపెట్టుకోండి। నిన్న సమానాధికరణ సమాసంలో కూడా ఇప్పుడు సామాన్య సమానాధికరణ సమాసం అని చెప్పుకున్నాము, దానికి 5 భేదాలు చెప్పుకున్నాం। అంత విడదీయాల్సిన అవసరం లేదు, విడదీసినా కూడా మళ్ళీ అదే వస్తుంది। కాబట్టి సమానాధికరణ బహువ్రీహి సమాసానికి ఒకటో దానికే 5 భేదాలు అని చెప్పి అర్థం చేసుకోండి। అందులో కర్మ గురించి చెప్పుకున్నాము, కరణం గురించి చెప్పుకున్నాము। మూడవది ఈరోజు సంప్రదానం గురించి రాసుకోండి। సంప్రదానం ఫస్ట్ సంప్రదాయం గురించి రాసుకోండి। సంప్రదాయం హెడ్డింగ్ పెట్టుకోండి। ఇవి అయిపోయిన తర్వాత కూడా మీకు మళ్ళీ ఉదాహరణతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరిపోతుంది। రాసుకోండి। సంప్రదానం మనకు సమాసానికి బహువ్రీహి 5 భేదాలు। అందులో మొట్టమొదటి భేదము సమానాధికరణ బహువ్రీహి సమాసం। ఆ సమానాధికరణ బహువ్రీహి సమాసానికే మనం ఒకటి కర్మ కరణం చెప్పుకున్నాము, ఒకటి కర్మ రెండోది కరణము, మూడో భేదం రాసుకోండి। సంప్రదానం సంప్రదానం సంప్రదాయం పెట్టుకోండి। దీనికి సంప్రదాయానికి ఉదాహరణ ఇచ్చా రాసుకోండి। ఉదాహరణ రాసుకోండి। దీన్ని హెడ్డింగ్ ఏ రకంగా పెట్టుకోవచ్చు, చతుర్థి విభక్తి అర్థ ప్రధాన, అంటే చతుర్థి విభక్తి యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటుంది, అందుకే చతుర్థి విభక్తి అర్థ ప్రధాన బహువ్రీహి ఏంటి నాలుగోది సంప్రదాయ హెడ్డింగ్ పెట్టుకున్నారు కదా, దాన్ని బ్రాకెట్ ఎలా రాసుకుంటారంటే చతుర్థి విభక్తి అర్థ, చతుర్థి విభక్తి అర్థ, చతుర్థి విభక్తి యొక్క అర్థం ప్రధానంగా ఉంటే దాన్ని సంప్రదానం అంటాం। ఎక్కడైతే చతుర్థి విభక్తి యొక్క అర్థం అనేది ప్రధానంగా ఉంటుందని సంప్రదాన సమాసం కింద తీసుకుంటాం అన్నమాట। అందుకే చతుర్థి విభక్తి అర్థ ప్రధాన బహువ్రీహి బహువ్రీహి
రాసుకోండి దీని యొక్క ఉదాహరణ ఇక్కడ ఇచ్చారు చూడండి. దత్తం భోజనం యస్మై, దత్తం భోజనం యస్మై సహ. దత్తం ఇచ్చాం, ఏమిచ్చాము? భోజనం. ఎవరికి ఇచ్చాము? యస్మై ఎవరికైతే, సహ అతడు. అతను ఏమని పిలుస్తాం? దత్త భోజన. అంటే భోజనం తీసుకునేటువంటి వ్యక్తిని దత్త భోజనం, అంటే తీసుకునేటువంటి వ్యక్తిని దత్త భోజన అంటాం. ఆ వ్యక్తిని దత్త భోజకుడు అని పిలుస్తామంట. సంస్కృతంలో దత్త భోజన. దత్తం భోజనం యస్మై సహ దత్త భోజన. భిక్షుక. భిక్షుడు యాచిస్తున్నాడు, ఇంటింటికి వెళ్ళి యాచిస్తున్నాడు. ఆ దత్తం ఇచ్చేసాం, ఏమిచ్చాం? భోజనం ఇచ్చాం. ఎవరికి ఇచ్చాం? భిక్షుకునికి ఇచ్చామంట. ఇక్కడ భిక్షుకుడు ప్రధానం అంట. అన్యపదం. దత్తం ప్రధానం కాదు, భోజనం ప్రధానం కాదు. ఆ భోజనం ఎవరైతే తీసుకునే ఆ భిక్షుకుడు ప్రధానం, భిక్షకుడు ప్రధానం. అందుకే బహుళ సమాసంలో అన్య పదానికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పాం కదా. ఇక్కడ భిక్షకుడు ప్రధానం అంట. భిక్షుడు కావచ్చు, అతిథి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఇక్కడ ఒక అర్థం తీసుకున్నాం. భిక్షుక, దత్త భోజన భిక్షుక. భిక్షుడు భోజనం తీసుకున్నాడు. దత్త ఇచ్చే, గ్రహించేశాడనమాట. ఇలాగ ఉంటుందని మనం బహుళ సమాసంగా తీసుకోవాలి. చతుర్థి, ఇక్కడ చతుర్థి ప్రధానం. యస్మై ఎవరికైతే ఇచ్చామో వారి గురించి చెప్పుకుంటున్నాం. చతుర్థి యొక్క అర్థం ప్రధానంగా ఉంది కాబట్టి చతుర్థి విభక్తి అర్థ ప్రధాన బహుళ సమాసం చెప్పుకున్నాం. నెక్స్ట్ రాసుకోండి. ఉపహృత పశు. ఉపహృత పశు. ఉపహృత పశు. ఉపహృత పశు. ఉపహృత పశు యస్మై. ఎవరికైతే పశును ఉపహృత ఉపహారంగా ఇచ్చామో, ఉపహృత అంటే ఇక్కడ ఉపహారంగా ఇవ్వడం అంట, సమర్పించడం. ఉపహృత పశు యస్మై. ఉపహారంగా ఇచ్చాము. ఉపహృత ఉపహారం ఇచ్చాం. ఏమిచ్చాం? పశు. ఎవరికి ఇచ్చాం? యస్మై ఎవరికైతే ఇచ్చామో. పుల్లింగం యస్మై అంటాం, స్త్రీలింగం యస్యే అంటాం, ఏదైనా కావచ్చు. తో యస్మై సహ ఉపహృత పశు అంటామంట. ఉపహృత పశు రుద్ర. రుద్రుడికి ఇచ్చామంట ఇక్కడ ఉపహారంగా. ఉపహృత పశు రుద్ర. ఉపహృత పశు రుద్ర. నెక్స్ట్ దత్త ధన. దత్త ఇచ్చాము, ఏమిచ్చాం? ధన ధనం. దత్త ధన పురుష అంట. దీని విగ్రహాక్యం వస్తుంది. దత్త ధన సమస్త పదం, ఉపహృత పశు సమస్త పదం, దత్త భోజన సమస్త పదం. అదే మనం దత్తం భోజనం యస్మై విగ్రహవాక్యం చెప్పుకున్నాం. ఉపహృత పశు యస్మై ఇది విగ్రహవాక్యం. ఆ విగ్రహవాక్యం చెప్పి సమస్త పదం అస్తు. నెక్స్ట్ రాసుకుని దత్త ధనకి దత్తం ధనం. దత్తం ధనం యస్మై. దత్తం ఇచ్చాము, ఏమిచ్చాము? ధనం. ఎవరికి ఇచ్చాం? యస్మై ఎవరికి ఇచ్చామో. ఆ నరుడు, ఆ మనిషి, ఆ బ్రాహ్మణుడు, ఆ క్షత్రియుడు ఎవరైనా తీసుకోవచ్చు, మన ఇష్టం. దత్తం ధనం యస్మై సహ అతడు. దత్త ధన పురుష. దత్త ధన పురుష. దత్తం కిం దత్తం? ధనం దత్తం. కస్మై దత్తం? యస్మై దత్తం సహ. దత్త ధన పురుష. రామ, కృష్ణ, మన ఇష్టం పేరు పెట్టుకోవచ్చు. ఇక్కడ పురుషుడికి ప్రాధాన్యత. దత్త ధన అంటే పూర్వపదానికి ప్రాధాన్యత లేదు, ధనానికి ప్రాధాన్యత. ఆ ధనం ఎవరు తీసుకు ఆ వ్యక్తిని సంబోధిస్తున్నాం అక్కడ. అంటే అన్యపద ప్రధానం అయింది ఇక్కడ. దత్తం ధనం యస్మై సహ దత్త ధన పురుష. ఇవి చతుర్థి విభక్తికి సంబంధించి ఉదాహరణలు.
ఇలా ఎన్ని రాసుకోవచ్చు. ఈ రకంగా దీన్ని బేస్ చేసుకుని ఎన్ని ఉదాహరణలు కూడా మనం ఈ రకంగా తీసుకోవచ్చు. ఆ వ్యక్తి అలా ఎక్కువగా మనకు ఇవన్నీ సాహిత్యంలో శ్లోకాలు ఇవన్నీ ఇలాగే ప్రయోగాలు వస్తాయండి. ఇంకోటి రాసుకోండి. పక్వాహ, పక్వ అపూపహ కలిపితే పక్వాపూపహ, పక్వాపూపహ. అపూప అంటే అటుకులు అంటాం కదా. పక్వాపూపహ, పక్వం చేశాం అటుకులు ఎవరికైతే. పక్వా పూపహ సంధి చేశాం. పక్వా ప్లస్ అపూపహ, పక్వాలో ఉండే అకారము, అపూపహలో ఉండే ఆ అకారం, రెండింటి మీద సమాన సంధి చేస్తే పక్వా పూపహ అయిపోయిందన్నమాట. పక్వా పూపహ. మహోదయ దీనికి విగ్రహవాక్యం మహోదయ రాసుకోండి. పక్వాహ అపూపాహ యస్మై. పక్వాహ అపూపాహ యస్మై సహ. పక్వాహ అపూపాహ యస్మై సహ అంటే పక్వం చేశాము, అపూపాహ అటుకులు ఎవరికైతే, యస్మై ఎవరికైతే, సహ అతడు, పక్వాపూపహ అతని, ఆ వ్యక్తిని పక్వాపూపహ అని చెప్పి పిలుస్తాం అన్నమాట. ఓకే, ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఎన్నైనా తీసుకోవచ్చు. దీన్ని బేస్ చేసుకున్నటువంటి ఉదాహరణ మనం ఎన్నైనా రాసుకోవచ్చు. ఓకేనా. విడదీసే స్థితి అర్థమైతే మనకు అన్ని చోట్ల ఇదే విధంగా మనం ప్రయత్నం చేసి విడదీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ రాసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ బిందు వచ్చేసి 4వ బిందు అపాదానం. అపాదానం రాసుకోండి. అపాదానం అంటే పంచమీ విభక్త్యర్థ ప్రధాన బహువ్రీహి సమాసం. పంచమీ విభక్త్యర్థ ప్రధాన బహువ్రీహి సమాసం. పంచమి విభక్త్యర్థ ప్రధాన బహువ్రీహి సమాసం అంటే పంచమి విభక్తి అంటే పంచమి విభక్తి యొక్క అర్థం ప్రధానంగా ఉంటే పంచమి విభక్తి అర్థ ప్రధాన బహువ్రీహి సమాసం అంటాం. పంచమి విభక్తి అర్థ, విభక్తి ప్లస్ అర్థ సంధి చేస్తే విభక్తి అర్థ అయిపోయింది. విభక్తి ప్లస్ అర్థ, విభక్తిలో ఉండే ఇకారము, అర్థలో ఉండే అకారం ఎనాదేశం చేస్తే ఎనాదేశ సంధి. విభక్తి అర్థ ప్రధాన, విభక్తి యొక్క అర్థం ప్రధానంగా ఉంటుందని విభక్తి అర్థ ప్రధాన బహువ్రీహి సమాసం అంటాం. ఓకేనా. రాసుకోండి దీనికి ఉదాహరణ. ఏమిచ్చేది ఇక్కడ? ఉద్ధృతం ఓదనం యస్మాత్. ఉద్ధృతం, ఉద్ధృతం ఓదనం, ఉద్ధృతం ఓదనం యస్మాత్. మనం పంచవిభక్తికి అర్థం చెప్పుకుంటాం. నుండి, వలన, కంటే అలాంటి అర్థం వస్తుంది కదా. వలన కంటే పట్టి అంటాం కదా. అంటే నుండి వేరు చేయడం, పంచవిభక్తికి అర్థం వేరు చేయడం అన్నమాట. అపాదానే పంచమి అంట కదా, ఎక్కడి నుంచి వేరు చేస్తాము దాన్ని, ఆ అర్థంలో పంచవిభక్తి వస్తుంది. ఇక్కడ ఉద్ధృతం అంటే తీశాము, ఓదనం, ఓదనం బయట తీసామంట. ఎక్కడి తీసాము? యస్మాత్ అంటే యస్మాత్ పాత్రాత్, యస్మాత్ స్థాల్యాత్ అంటే ఏ పాత్ర నుండి ఓదనం బయట తీసాము. ఉద్ధృతం తీసింటే బయట తీసాము. ఉద్ధృతం అంటే తీయటం అనమాట. ఏం తీసాము? ఉద్ధృతం. ఏం తీసాం? ఓదనం అంటే అన్నం. యస్మాత్ ఎక్కడి నుంచి తీసావు? యస్మాత్ స్థాల్యాత్, స్థాలి ఇక్కడ ప్రధానం అనమాట. ఆ స్థాలిని ఏమంటాం? ఉద్ధృతోదనా స్థాలి. ఇది తీసివేయబడే స్థాలి, తీసివేయబడింది పాత్రం. దీంట్లోంచి పాయసం తీసేసాం, దీంట్లోంచి అన్నం తీసివేశాం, దీంట్లోంచి నీళ్లు తీసివేశాం అన్నమాట. అలాగే తీయబడినటువంటి పాత్ర, అవశిష్టంగా ఉన్న పాత్ర విశేషం అయితే ఉందో, స్థాలి ఏదైతే ఉందో దాన్ని అంటాం అన్నమాట ఇక్కడ.
ఉద్ధృతోదన, ఉద్ధృతోదన స్థాళీ, స్థాళీ శబ్దం ఇవ్వండి. స్థాళీ నుంచి అంటే అన్నము తీశాము. ఉద్ధృతము తీయబడింది. ఏం తీయబడింది? ఓదనం అంటే అన్నం. ఎక్కడి నుంచి? యస్మాత్ ఎక్కడి నుండి అయితే. సా స్థాళీ స్త్రీలింగం కాబట్టి సా అని చెప్పాం అందుకే. ఎందుకంటే మనకు ఆ సమస్త పదం ఏంటి? ఏది అన్య పదం ఏంటి? స్థాళీ. స్థాళీ ఇచ్చింది బ్రాకెట్ లో. అది స్థాళీ శబ్దం స్త్రీలింగం సా అని చెప్పాం. అంతకుముందు పుల్లింగం కాబట్టి పురుష శబ్దం కాబట్టి అలాగా మనము సహా పెట్టుకున్నామట. స్త్రీలింగ శబ్దం కాబట్టి సా స్థాళీ. ఉద్ధృతం ఓదనం యస్మాత్ సా ఉద్ధృతోదన. ఉద్ధృత ప్లస్ ఓదన, ఇక్కడ మనం వృద్ధి సంధి చేసాం. ఉద్ధృత ప్లస్ ఓదన ఈ స్థితిలో వృద్ధి రేచి ప్రకారంగా ఆ వృద్ధి సంధి చేసామట. అందుకే ఉద్ధృతౌదన అయిపోయిందన్నమాట. ఉద్ధృతౌదన మూల శబ్దం మనము ఏమవుతుంది? ఉద్ధృత ప్లస్ ఓదన ఈ స్థితిలో మధ్యలో ఉండే విభక్తులు లోపిస్తాయన్నమాట. లోపించినప్పుడు సమాసం చేస్తే మధ్యలో ఉండే విభక్తులు లోపిస్తాయి అని చెప్పి ముందు చెప్పుకున్నామట. ఓకేనా? ఉద్ధృతం సు ఓదన సు అలా పెట్టుకుంటాం. ఓకేనా? ఆ స్థితిలో మధ్యలో ఉండే విభక్తులు లోపించినప్పుడు మూల శబ్దాలు ఏమి మిగులుతాయి? ఉద్ధృత ఓదన అలా మిగులుతున్నాయి అన్నమాట. ఇప్పుడు విభక్తి లోపం చేసిన తర్వాత ఉద్ధృత తకారంలో ఉండే అకారం, ఓదనంలో ఉండే మొదటి అక్షరం ఓకారం, ఈ రెండింటి మధ్య ఏం చేసాము? వృద్ధి సంధి చేసామట. వృద్ధి రేచి ప్రకారంగా. అందుకే అవు అయిపోయింది. ఆ ఓ కలిసి అవు అయిపోయింది అన్నమాట. అందుకే ఉద్ధృతౌదన స్థాళీ. ఓకేనా? తర్వాత రూపసిద్ధి వ్యాకరణ రీత్యా మనకు దీర్ఘాకారం వచ్చి ఉద్ధృతౌదన స్థాళీ అలాగ రూపం వస్తుంది. నెక్స్ట్ రాసుకోండి. పతితం పర్ణం యస్మాత్. పతితం పడిపోయింది. ఏం పడిపోయింది? కిం పతితం? పర్ణం పతితం. పర్ణం అంటే ఆకు పడిందంట. పర్ణం పతితం. కస్మాత్ పతితం? యస్మాత్ పతితం. ఎక్కడి నుంచి పడిందంటే యస్మాత్ పతితం. ఎక్కడి నుంచి పడిందో. తత్ లేదా సహ. ఇక్కడ సహ వృక్ష తీసుకున్నాం. ఆ వృక్ష పుల్లింగం కాబట్టి సహ వృక్ష. ఓకేనా? తత్ వనం. ఇప్పుడు వనం అనేది మొత్తం విశాలంగా ఉంటుంది. వనం కాకుండా తత్ పాత్ర నుంచి ఆ ఆకు కింద పడింది. ఏదో మన ఆకులు సేకరించి అక్కడి నుంచి కింద పడ్డాయి. ఏం తీసుకోవచ్చు? నపుంసకలింగం అయితే తత్ అంటాం, పుల్లింగం అయితే సహా అంటాం, స్త్రీలింగం సా అంటాం. అది మన వివక్షను బట్టి ఉంటుంది. అన్య పదంలో ఉన్నటువంటి పదం అది పుల్లింగమా, స్త్రీలింగమా, నపుంసకలింగమా చూసుకొని దాన్ని బట్టి విభక్తిని తీసుకోవాలి. ఇక్కడ మనకు పతితం పర్ణం నపుంసకలింగం కాబట్టి పతితం. పర్ణ శబ్దం అక్కడ పుల్లింగం కనిపిస్తున్నది. కానీ నిత్యలింగం కొన్ని సందర్భాల్లో అది విశేషమైనటువంటి సందర్భంలో వస్తుంది. అస్తు పతితం పర్ణం యస్మాత్ సహ పతిత పర్ణ వృక్ష. వృక్షానికి విశేషం. వృక్ష శబ్దం పుల్లింగం కాబట్టి దాని విశేషణం కూడా పతిత పర్ణ కూడా విశేషణం కూడా అదే లింగము, అదే విభక్తి, అదే వచనం వస్తున్నాం. ప్రధానం ఏంటి? వృక్షం. వృక్షం పుల్లింగం. దాని విశేషణం ఏంటి? పతిత పర్ణ అని చెప్తున్నా. ఆ వృక్షాన్ని పతిత పర్ణ అని చెప్తున్నాం. అంటే వృక్షాన్ని ఆకు ఏదైతే పడిందో పతిత పర్ణ వృక్ష. ఆ వృక్షం నుంచి పడింది కాబట్టి పతిత పర్ణ అని చెప్పామట. ఆ వృక్షం ఇక్కడ ప్రధానంగా ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకోటి రాసుకుంటే నిర్గతం భయం యస్మాత్ సహ నిర్భయ. నిర్గతం నిర్గమనం చెందిందంటే తీసివేయబడింది. ఏంటి? భయం. ఎవరిలో అయితే ఎక్కడి నుంచే భయం తొలగిపోయిందో సహ నిర్భయ పురుష. అంటే ఎవరి నుండి, ఇక్కడ యస్మాత్ ఎవరి నుండి అయితే నిర్గతం భయం. నిర్గతం వెళ్ళిపోయింది. ఏం వెళ్ళిపోయింది? కిం జాతం, కిం గతం, భయం గతం. కస్మాత్ గతం? యస్మాత్ పురుషాత్ గతం. సహ నిర్భయ పురుష. నిర్భయుడు. ఎవరికైతే భయం తొలగిపోయిందో, నిర్గతం అయిపోయిందో, దూరం అయిపోయిందో. నిర్గత భయం యస్మాత్, నిర్గతం భయం యస్మాత్. అది స్త్రీలింగమా, పుల్లింగమా, నపుంసకలింగమా ఏదైనా తీసుకోవచ్చు.
నిర్గతం భయం యస్మాత్ సహ నిర్భయ పురుష. పురుష శబ్దం పుల్లింగం కాబట్టి అందుకే నిర్భయ సమస్త పదం వచ్చిందన్నమాట. ఆ పురుషుడు ప్రధానం ఇక్కడ. నిర్భయ ఎవరిని అంటాం? ఆ పురుషుణ్ణి అంటాం అన్నమాట. ఆ పురుషుడు ఇక్కడ ప్రధానం, అన్యపదం కాబట్టి. అలాగే నేను తీసుకోవచ్చు. ఇంకా నిర్బల చెప్పేయచ్చు మీరు ఇప్పుడు. నిర్బల నిర్బలుడు. నిర్గతం బలం యస్మాత్ సహ. నిర్గతం బలం యస్మాత్. బలం పుల్లింగం కాబట్టి నపుంసకం కాబట్టి నిర్గతం బలం యస్మాత్ నిర్బలం. ఓకేనా? అలాగా మనం వందల శబ్దాలు ఇదే విధంగా అర్థం చేసుకోవాలన్నమాట. ఇవన్నీ మనం ప్రాక్టీస్ ఒక చెప్పేదాన్ని బట్టి మిగిలిన శబ్దాలు కూడా ఇదే విధంగా మనం తీసుకోవాలని ప్రాక్టీస్ చేయడం అభ్యాసం కొరకు ఇక్కడ చెప్పుకుంటున్నాం అన్నమాట. నిర్గతం బలం యస్మాత్ నిర్బల అంటే నిర్బలుడు అంటే బలం లేనివాడు. ఇక్కడ దీనికి న్యాయసత్వ సమానం చేస్తే ఏమవుతుందండి? నా నిర్బల అనిర్బల అంటామా? నా నిర్బల నిర్బలం లేదు అంటే ఏమొస్తుంది? అప్పుడు సబలహ వస్తుందన్నమాట. అంతే కదా? బలం కలిగిన వాడిని వస్తుందన్నమాట. అర్థం మారిపోతుంది. కొంతమంది తెలియక న్యాయతత్పుత సమాసం చేసేస్తుంటామండి ఒక్కోసారి. నా భయం నిర్భయం. నా భయం నిర్భయం అంటే ఎట్లా అవుతుంది? అప్పుడు సభయం అయిపోతుంది. నా భయం భయం లేదు, నిషేధార్థం కదా, అప్పుడు సభయం అయిపోతుంది. ఓకే, ఈ రకంగా మనం అపాదానం నుంచి పంచమి వేరు చేయడం, ఎక్కడి నుంచి వేరు చేస్తున్నామో, ఎక్కడి నుంచి అంటే దాని సందర్భం ఏది వేరు చేస్తున్నాం అనేది. ఓకే, ఆ సందర్భాన్ని బట్టి మనం ఇక్కడ ఎస్ అన్నిట్లో మనకు ఏ విగ్రహం తీసుకున్నా కూడా బహుళ సమాసం కాబట్టి బహుళీ సమాసాన్ని అది మనకు సమాసానికి 5 భేదాలు చెప్పుకున్నాం. ఎటువంటి భేదాలు చెప్పుకున్నా కూడా అన్నింటిలో యస్మాత్, ఏనా, యస్య, యస్మి ఇలాంటి యత్ శబ్దంతోనే విగ్రహవాక్యం ఖచ్చితంగా ఉంటుందండి. అది 5 రకాల సమాసాలు ఏం చెప్పుకున్నా కూడా అవన్నీ బహుళీ సమాసానికి అంతర్గతంలోనే ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా యత్, ఏనా, యస్మై, యస్య, యస్మాత్ ఇలాంటి ప్రయోగాల ద్వారానే విడదీయబడతాయి, విగ్రహవాక్యం చెప్పబడుతుంది. అందుకే మనకు పైన నిన్న చెప్పుకున్న వాటిలైనా ఇప్పుడు చెప్పుకున్న వాటిలైనా అని యత్ శబ్దానికి సంబంధించిన ప్రయోగం చూస్తున్నాం మనం అన్నిట్లలో. ఓకే, దాన్ని బట్టి అది బహుళ సమాసం ఒక స్థూల కొండగుర్తు అనమాట. సహజంగా మన అర్థాన్ని బట్టి తెలుసుకోవాలి. విగ్రహవాక్యం కూడా అర్థం తెలిసిన విగ్రహవాక్యం కూడా మనకు తెలుస్తుంది. అస్తు, ఈ రకంగా మనం అపాదానం గురించి చెప్పుకున్నాం. సంబంధం గురించి చెప్తున్నా, రాసుకోండి. సంబంధం గురించి కూడా బహుళ సమాసం. సంబంధం షష్ఠీ విభక్త్యర్థ ప్రధాన బహువ్రీహి. షష్ఠీ విభక్త్యర్థ ప్రధాన బహువ్రీహి. షష్ఠీ విభక్త్యర్థ ప్రధాన బహువ్రీహి. రాసుకోండి. ఇక్కడ ఇచ్చిన ఉదాహరణ రాసుకోండి. పీతం అంబరం యస్య సహ. అంటే పీతం అంటే పీత వస్త్రం అనమాట, పీతవర్ణం. రాసుకోండి. పీతం అంబరం యస్య. అంబరం అంటే వస్త్రం, అంటే పీతం అంబరం అంటే పసుపు వస్త్రం, అంటే పసుపు వర్ణంతో యుక్తమైన వస్త్రం. యస్య ఎవరిదైతే. పీతం అంబరం యస్య సహ పీతాంబర కృష్ణ. పీత వస్త్రం ధరిస్తూ ఉంటాడు కృష్ణుడు. మరి పీతాంబరుడు అని ఒక పేరు అతనికి. అతను ఏమంటే పీతాంబరుడు అంటే ఇక్కడ పీత అంబర ప్రధానం కాదు, ఆ పీత వస్త్రం ఎవరైతే ధరిస్తున్నారో అతడు ప్రధానం అన్నమాట, అంటే ఆ కృష్ణుడు. పీతం అంబరం యస్య, యస్య కృష్ణస్య, సహ అతన్ని పీతాంబరుడు
ఎవరు? పీతాంబరుడు, కృష్ణుడు అనమాట. ఈ శబ్దం ద్వారా మనకు ఏ అర్థం వస్తుంది? ఆ ఎవరు ధరించదో ఆ వ్యక్తి విశేషం మనకు ప్రధానంగా ఉందన్నమాట. పీతం అంబరం యస్య సః పీతాంబరః, రక్తం అంబరం యస్య సః రక్తాంబరః సన్యాసి. ఏదైనా చేసుకోవచ్చు మన ఇష్టం. ఇదే రకంగా ఒకటి ఎప్పుడున్నామో దీన్ని బట్టి మిగతావి రాసుకోవాలి. ఇదే విధంగా దశాననః, దశ ఆననాని యస్య. ఆననం అంటే ఏమిటి? ముఖం. 10 తలలు ఉన్నాయి ఎవరికైతే. వెదుకునే పతలు రావణుడికి ఉన్నాయట. దశ ఆననాని యస్య సహ దశాననః రావణః. దశ ఆననాని యస్య సహ. ఓం నమస్తే జీ ఆచార్యజీ. జీ ఇక్కడ చెప్పండి. దశాని ఆననాని అనొచ్చా? దశ శబ్దం నాకు నిత్య నపుంసకలింగంలో అంతే. ఉంటుందని ఎక్కడ సందేహం వస్తుందన్నమాట. దశ అని చెప్పుకోవచ్చు. దశ బహువచనమే కదా సార్. నిత్య బహువచనం కింద నాకు ఓకే. అలాగా ఒకేలా అలా ఉంటే చూద్దాం. ఒకసారి నేను చూస్తాను. ఏదైనా వార్తకి ఎక్కడ ప్రయోగం నాకు అలా అనిపిస్తుంది. దశాని ఆననాని దశ అవతార ఉంది కదా మహోదయ, బహువచనమే. ఏంటండి? దశ అవతార అని అంటున్నాం కదా, అక్కడ దశ అని అవతార అని అంటుంది. దశ ఆననాని దశ అవతార శబ్దం పుల్లింగంలో కూడా ఉంది. అవతారం నపుంసకం తీసుకోండి సందర్భాన్ని బట్టి. కానీ అక్కడ దశ అవతారం అని అంటున్నాం కదా మహోదయ, దశం అవతారం సమస్త మీకు వాదవాడి విగ్రహవాక్యంలో అడుగుతున్నారు. ఓకేనా? అది నిత్య బహువచనం అండి దశ అనేది. అదే నిత్య అందుకే నేను దశ ఆననాని అని చెప్పాను. వస్తుంది. तो దశాననాని రావణ సమస్త పదం అదే వస్తుంది. నెక్స్ట్ చతురః ఆననాని ఇది నిత్య బహువచనం అన్నమాట. ఇవన్నీ ఎందుకంటే మన సంఖ్యావాచ శబ్దాలు నిత్య బహువచనాలు ఉన్నాయి కదా. 3 లింగాల్లో ఒకే విధంగా ఉంటుందన్నమాట. 3 లింగాలు 5 నుంచి 10 వరకు సంఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి నిత్య బహువచనంలో ఉంటాయి అన్నమాట. వస్తాం. అలాగే ఇది కూడా అంటే చతుర్ శబ్దానికి మటుకు 3 లింగాలు ఉంటాయనుకోండి. ఇక్కడ మనకు నపుంసకలింగం కాబట్టి మనకు ఇక్కడ చత్వారి భువన. ఇది మహోదయ చతుర అనేది అది ప్రాతిపదిక, దానికి నిత్య బహువచనంగా చత్వార వస్తుంది ప్రథమ విభక్తిలో. చతుర అనేది ద్వివచనం అన్నమాట. నిత్య బహువచనం దాంట్లో ఉంది, ఆ హెడ్డింగ్ లో ఉంది. అది చతుర అది పుల్లింగ. ఇంకోటి అంటే పుల్లింగ శబ్దం. ఇక్కడేంటి మనకు ఆననం శబ్దం నపుంసకలింగం కదా, కాబట్టి విశేషణం కూడా అందుకే చత్వారి అని చెప్పుకుంటున్నాం. చత్వారి ఆననాని యస్య సహ. నపుంసకలింగం కాబట్టి చత్వారి అని చెప్పుకోవాలి. చత్వారి అని చెప్పుకోవాలి. చత్వారి ఆననాని యస్య సహ చతురాననః బ్రహ్మ. నెక్స్ట్ చతుర్ముఖః. ఇక్కడ చెప్పుకోవచ్చు పుల్లింగాలు. చత్వారః ముఖాః. చత్వారః ముఖాః యస్య సహ చతుర్ముఖః. ఇంకా 4 ముఖాలు ఎవరుకున్నాయి? బ్రహ్మకే ఉన్నాయి. బ్రహ్మశబ్దం మూలింగాల్లో ఉంటుంది. బ్రహ్మశబ్దం పుల్లింగంలో ఉంది, బ్రహ్మశబ్దం నపుంసకలింగం ఉంది, బ్రహ్మశబ్దం స్త్రీలింగంలో కూడా ఉంది అనమాట. చత్వారః ముఖాః
యస్య సహ చతుర్ముఖః. ఓకే, ఈ రకంగా మనం నిర్ణయం తీసుకోవచ్చు. చత్వారి ఆననాని యస్య సహా ఏంటి మహోదయ దానికి చతురాననః. చతురాననః. ఓకే ఓకే. చతుర్ముఖాని యస్య సహ చతుర్ముఖ. చతుర్ముఖాని చత్వారః ముఖాః. యస్య సహ నెక్స్ట్ రాసుకోండి. అలాగే ఇంకా మిగిలిన ఉదాహరణ రాసుకోండి అదేవిధంగా. పద్మయోని. పద్మం యోని యస్య సహ పద్మయోని. పద్మయోని ఏదో అంట కదా, కమల పుష్పాన్ని. పద్మం యోని యస్య సహ పద్మయోని. అస్తు. అలాగే మహాశయః. మహత్ ఆశయః యస్య సహ మహాశయః. లేదా మహః ఆశయః మహాశయః. మహః ఆశయః మహాశయః. పద్మయోనిః అంటే మహాన్ కాదు సార్, మహాన్ కాదు, ప్రథమ. మహాన్ ఆశయః మహాశయ. ఓకే. అలాగే ఇది కూడా మహాన్ బాహు. మహాన్ బాహు మహాబాహు. మహాన్ బాహు బలి యోధన కావచ్చు. పద్మయోని ఏదో ఒక స్త్రీమూర్తిని, ఒక శ్రీమూర్తి. దేవిని అంటారు అనమాట. పద్మయోని. ఓ వీరా లక్ష్మి. లక్ష్మి యా. మహోదయ లక్ష్మి ఆ. జీ రాసుకోండి ముందుగా. మహాన్ ఆశయ మహాశయ మహాన్ బాహు మహాబాహు. అలాగే లంబ కర్ణ యస్య సహ. లంబ కర్ణ. లంబ చెవు ఎవరికైతే ఉందో లంబ కర్ణ అంటాం. లంబ కర్ణ యస్య సహ. ఇప్పుడు కర్ణ అంటే 2 చెవులు ఉంటాయి కదండి, అక్కడ ద్వివచనం చెప్పాలా? అట్లా నువ్వు ఆ రకం తీసుకుంటే ఒక చెవు ఉండొచ్చు కదా. జనరల్ గా 2 ఉంటాయి కదండి. అలాగే లంబో కర్ణౌ యస్య. యస్య సహ. ఓకే. లంబో కర్ణం పెద్దగా ఉన్నాయి చెవులు రెండు వరకైతే లంబకర్ణ అంటాం. లంబకర్ణ పురుష విశేష యోధన కావచ్చు. గజహ కూడా చెప్పొచ్చు మనం. ఏంటిది? లంబకర్ణ గజహ. లంబకర్ణ గజ. మన ఇష్టం పెట్టుకోవచ్చు. లంబకర్ణ గజ. లంబో కర్ణౌ యస్య సహ లంబకర్ణ గజ. గజ అంటే ఏనుగు. కొంతమందికి చెవులు కూడా అలా మనుషులు కూడా చూస్తూ ఉంటామని ఎక్కువ సాగదీసి ఉంటాయి. అందుకే ముక్కు ఎక్కువగా ఉంటుంది. దీర్ఘ నాసిక యస్య సహ దీర్ఘ నాసిక అంటారు. ముక్కు పొడుగుగా ఉంటుంది. చెవులు ఆలబడి ఉంటాయి అన్నమాట. అస్తు. కానీ చెవుల విషయం ముక్కు విషయం చెప్తా కానీ చెవుల విషయం తక్కువ లేదు. మామూలుగా పశువుల్లో చెప్తూ ఉంటాం. ఇప్పుడు గజహ అని చెప్పుకున్నాం. అస్తు. ఇంకో అంతిమ రాసుకోండి.
చిత్రగుహు ఏదైతే మనం చెప్తూ ఉంటాం ఇప్పుడు చిత్రాహ గావాహ చిత్ర విచిత్రమైన రంగులు కలిగినటువంటి ఆవును చిత్రగుహు అంటాం. చిత్రాహ గావహ యస్య సహ చిత్రగుహు. సారీ మళ్ళీ ఒకసారి చెప్తారా మహోదయ? చిత్రాహ చిత్రాహ గావాహ యస్య సహ బహువచనం చెప్తున్నామట. ఆవులు ఎవరికైతే చితకబడి అంటే ఆవులకు ఉన్న మచ్చలు ఒక్కొక్క ఆవుకు కొన్ని రంగు బెరంగులుగా ఉంటాయి. కొన్ని తెలుపు నలుపు దాంట్లో రకరకాలుగా అలాంటి ఆవులు కూడా ఉంటాయన్నమాట. ఎక్కువగా దీంట్లో జెర్సీలలో ఎక్కువగా ఇలా కనిపిస్తుంటాయి. దేశీయ ఆవుల్లో ఉండాలి, దేశీయ ఆవులు కూడా నకలు కొన్ని శ్వేతవర్ణంలో ఉండేది అంత ఉండవు, కానీ కొన్ని మన నాటు ఆవుల్లో కూడా ఆ దాంట్లో చాలా రకాలు. రాజస్థాన్ నసలు భిన్నంగా ఉంటుంది, గుజరాత్ నసలు భిన్నంగా ఉంటుంది, ఆంధ్ర ఒంగోలు ఇలా కొన్ని నసల్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో కొన్ని ఆవులు అలాగే ఉంటాయి, కొన్ని వృషభాలు అలాగే ఉంటాయి, విచిత్ర రంగులతో యుక్తమై ఉంటాయి, చితకబడి వర్ణం అన్నమాట. అందుకే చిత్రాహ గావాహ యస్య సహ చిత్రగుహు పురుష. ఆ పురుషుడు విచిత్రమైన రంగులతో యుక్తమైన ఆవులు ఎవరికైతే ఉన్నాయో ఆ వ్యక్తిని, ఆ గోపాలకుని చిత్రగుహు గోపాలక. మహోదయ గావః గౌ గావో గావః బహువచనం. గౌ గావు గావ ఇది బహువచనం. ఓకే, అస్తు. ఇలాగ మనం దీన్ని బేస్ చేసుకొని అట్లా మనం వందల ప్రయోగాలు ఇలా మనం చూడొచ్చు అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మీకు ఇలా చూసాము, ఎక్కడ మీరు సమాస ప్రకారానికి సంబంధించిన ఉదాహరణ ఎప్పుడైనా చూసినా కూడా మీకు త్వరగా అవగాహన వచ్చేస్తుంది. ఓ బహుళ సమాసం ఇలా ఉంటుంది, ఇలా విడదీసుకోవాలి. దాన్ని బట్టి మీరు త్వరగా ఎక్కడైనా ఒక సమాస ప్రకారం పుస్తకాల నుంచి బయట మనకు ఎక్కువ అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట. సిద్ధాంతం తెలిసినప్పుడు అవన్నీ సహజంగా అర్థమవుతాయి. డైరెక్ట్ గా మనం ఆ సమాసం ఇచ్చి భౌతిక సమాజం ఉదాహరణ ఇచ్చారు, తృతీయ తత్వ సమాసం ఉదాహరణ ఇచ్చారు, అలా మనకు సిద్ధాంతం దానికి ఎలా వస్తుంది, ఏ పదంతో కలుస్తుంది, అవి నియమాలు తెలియకుండా చదువుకుంటే మనకు అవి ఎన్ని గుర్తుపెట్టుకుంటే వందల శబ్దాలు ఉన్నాయన్నమాట, వేల శబ్దాలు ఉన్నాయి. ఒక నియమం గుర్తుపెట్టుకున్నా దీన్ని ఆధారం చేసుకుని ఎన్నైనా మనం ఎట్లా ఇచ్చినా మనం సొంతంగా రాసుకుంటాం అన్నమాట. ఓకేనా? అది మనకు రావాలి అని ఒక నియమం గుర్తుపెట్టుకొని ప్రక్రియని అర్థం చేసుకోవాలి. మస్తు. ఇప్పుడు ఈ రకం చెప్పుకున్నాము. ఆచార్య ఇప్పుడు పద్మయోని అన్నప్పుడు యస్యాహ సా అనాలి కదా ఆచార్య? ఒకే స్త్రీవాచకం అయితే ఖచ్చితంగా అది మనం లక్ష్మి అన్నారు కదా, పద్మకమలం. అందుకే అదే సందేహంగా చెప్పాను, లక్ష్మి లేదా పద్మ కమలమా అనేది కొంచెం చూసి అప్పుడు ఒకే స్త్రీలింగం అయితే ఖచ్చితంగా అలాగే రాసుకోవాలి. పద్మం యోని యస్యాహ సా. యస్యాహ స ఎవరికైతే ఉందో నాభిః అని పెట్టుకుంటాం. ఏంటండి? పద్మనాభి పద్మనాభి. పద్మనాభి యో కుమారः. యోని సంభవః. శబ్దం. యోని సంభవః అర్థం మహోదయ. జీ. అస్తు. ఇప్పుడు నెక్స్ట్ ఒకటి రాసుకుని అధికరణం ఒకటి రాసుకోండి. అధికరణం అధికరణం అధికంగా రాసుకుంటాం. సప్తమి విభక్త్యర్థ ప్రధాన బహువ్రీహి. సప్తమి విభక్త్యర్థ ప్రధాన బహువ్రీహి. సప్తమి విభక్త్యర్థ ప్రధాన బహువ్రీహి. అంటే సప్తమి విభక్తి యొక్క అర్థం ప్రధానంగా ఉంటుందని సప్తమి విభక్తి ప్రధాన బహువ్రీహి అంటాం. రాసుకునే ఉదాహరణలు వీరాః పురుషాః సంతి యస్మిన్ గ్రామే సహ గ్రామః. వీరాః పురుషాః యస్మిన్. వీరాః పురుషాః వీర పురుషులు ఉన్నారు. వీర పురుషాః
యస్మిన్ సంథింగ్ అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం అర్థమైపోతుంది, అది అండర్స్టాండ్. వీరాహ పురుషాహ యస్మిన్, యస్మిన్ గ్రామే, ఓకేనా, యస్మిన్ నగరే. వీరాహ పురుషాహ యస్మిన్ సహ, వీర పురుష గ్రామ, గ్రామ ప్రధానం, వీర పురుష గ్రామ లేదా వీర పురుషం నగరం, అలా కూడా చెప్పుకోండి, నగరం ఉండొచ్చు, దేశ, వీర పురుష దేశ, ఓకేనా. గ్రామ శబ్దం అది రాసుకుని వీర పురుష గ్రామ, వీరాహ పురుషాహ యస్మిన్, యస్మిన్ ఎక్కడైతే ఉన్నారో, సహ గ్రామ, వీర పురుష గ్రామ. ఓకే, ఇక్కడ ఒకటి ఇది ఉదాహరణ ఇచ్చారు మనకు, ఇంకోటి రాసుకోండి. శిక్షితాః కన్యాః యస్మిన్, శిక్షితాః కన్యాః యస్మిన్, శిక్షితాః కన్యాః యస్మిన్, సహ దేశః. శిక్షితాః కన్యాః యస్మిన్ సహ గ్రామః, శిక్షిత కన్యః గ్రామః లేదా శిక్షిత కన్యః దేశః. ఆ గ్రామాన్ని అంటున్నాయి ఇక్కడ, శిక్షిత కన్యల్ని కాదని చెప్పి, ఆ గ్రామానికి ప్రాధాన్యత. శిక్షితాః కన్యాః, శిక్షితాః కన్యాః యస్మిన్ సహ శిక్షిత కన్యః గ్రామః లేదా దేశః. అలాగే దీనిలాగా ఎన్నో రాసుకో, బహు పండితాః, బహు పండిత ఏం చెప్పుకోవచ్చు మనం, బహవః బహవః పండితాః యస్యాం నగర్యాం, నగరం అనుకోండి, నగరి అంటాం కదా. బహవః పండితాః యస్యాం నగర్యాం, ఇక్కడ నగరం శబ్దం చెప్పకుండా స్త్రీలింగంలో నగరి అని అనమాట. బహవః పండితాః యస్యాం సా బహు పండితా నగరీ, నగరీ శబ్ద దీర్ఘీకారం అండి. బహు పండితా నగరీ, బహు పండిత నగరీ. బహు పండిత నగరి, ఓకే. ఈ రకంగా ఇందులో సమానాధికరణ బహువ్రీహి సమాసానికి సంబంధించిన ముఖ్యమైన బిందులు ఇవి చెప్పుకున్నాము. అయిపోయింది ఒక 5 నిమిషాలు. పండితాః యస్యాం సా వా మహోదయ. జీ బహవః పండితాః యస్యాం, యస్యాం నగర్యాం, నగర్యాం అవసరం లేదు, యస్యాం సా ఈజ్ ఈక్వల్ టు బహు పండిత నగరి. బహవ చాలా మంది, ఎవరు చాలా మంది, పండితులు ఉన్నారు, ఎక్కడున్నారు, యస్యాం ఎక్కడైతే, ఏ నగరంలో అయితే ఆ నగరాన్ని బహు పండిత నగరి అంటాము. ఆ నగరాన్ని ఏమంటాం, బహు పండిత నగరి అంటాం, చాలా మంది పండితులు ఉండేటువంటి నగరము. అంటే అటువంటి నగరము ఏ నగరంలో అయితే చాలా మంది పండితులు ఉంటారో అని అస్తు మహోదయ. చేసుకుంటాం. ఓకే, ఈ రకంగా మనం దీంట్లో ఉండేటువంటి సమానాధికరణ
బహువ్రీహి సమాస అంతర్గతంలో వచ్చే ముఖ్యమైనటువంటి బిందులు చెప్పుకున్నాం, అంటే విభక్తికి సంబంధించిన బిందులు చెప్పుకున్నాము. నెక్స్ట్ వేదీకరణ బహువ్రీహి సమాస సంబంధించి మనం రేపు చూద్దామండి. రేపు క్లాస్ సంపూర్ణంగా చెప్పుకున్నాము. అలాగే కొన్ని విశిష్టమైన బిందువులు ఉన్నాయి. ఇప్పుడు ఈ విశిష్టమైన బిందువులు మనం అవి కూడా చెప్పుకున్నాం. ఫస్ట్ రేపు ఇంకా మీకు ఈ సమాసాలు అన్ని ఎక్కువ చెప్పుకొని ప్రతి దానికి చెప్పేస్తాను, మీకు స్వరూపం ఇంకా బాగా అర్థమవుతుంది. అది ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ మిగిలిన అంశాలు రేపు చూద్దామండి. శాంతి పాఠ సందేహం ఉంటే తర్వాత చూద్దాం. ఇప్పుడు సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు గురుగారు. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. మహోదయ, ధన్యవాదాలు. ధన్యవాదాలు.